उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమలీస్ వరల్డ్. ఈ రోజు నా మొట్టమొదటి వీడియో అండి. సో ఫస్ట్ వీడియో ఒక మంచి పూజతో స్టార్ట్ చేద్దామని మా ఇంట్లో ఈరోజు సుదర్శన హోమం చేయించుకుంటున్నాము. మీకు అన్ని సుదర్శన హోమం ఎలా జరిగింది అన్ని మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేస్తానండి మీకు. నేను మా హస్బెండ్ మా పంతులు గారు, మాకు డియరెస్ట్ మా అన్నయ్య రోలా అన్నయ్య. ఇదిగోండి ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి పూజకి, చూస్తున్నారా? ఈ 42 డిగ్రీస్ ఎండకి మా వాళ్ళందరూ హోంవర్క్ వచ్చారు. చూపిస్తారండి మా వాళ్ళందరూ ఎలా ఏసీ రూమ్ లో దాక్కున్నారు. ఇదిగోండి మా వాళ్ళందరూ ఏసీ రూమ్ లో దాక్కున్నారు ఈ ఎండకి. పూజకి 1.5 అవర్ ముందు ముగ్గురు పంతులు గారులు వచ్చారండి. సో వాళ్ళే మొత్తం అంతా పూజకి కలశాలు సెట్ చేసుకోవడం కానీ, ఏదైతే హోమానికి ఏర్పాటు చేసుకోవడం కానీ అన్నీ వాళ్ళే డెకరేషన్ చేసుకున్నారండి. సో మనమైతే ఆ సామాన్లు తెచ్చిపెట్టడం వరకే, తర్వాత అంతా వాళ్ళే చూస్తున్నారు. ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోతుందండి. పంతులు గారు ఇప్పుడే పిలుస్తున్నారు వచ్చి కూర్చోమని చెప్పి. సో ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే అండి గణపతి ఆరాధన, తర్వాత మాతోటి తాంబూలం పెట్టించారండి దేవుడి గది దగ్గర. అండ్ తర్వాత వచ్చేసి విశ్వక్సేన ఆరాధన. ఆ తర్వాత అన్ని దేవుళ్ళని ఆరాధించి తర్వాత హోమం దగ్గరికి వెళ్తామండి. కానీ చాలా పాజిటివ్గా అనిపించిందండి మొత్తం పూజ అంతా అయ్యే వరకు. ఫస్ట్ అనుకున్నాము ఏదైనా టెంపుల్లో చేయించుకోవాలేమో అని అనుకున్నామండి. కానీ మా పంతులు గారు చెప్పారు, లేదు ఇంట్లో చేయించుకుంటేనే మీకు ఆ వైబ్, ఎప్పుడైతే మీకు ఆ మంత్రాలన్నీ పెద్దగా వినిపిస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పారు. సో మేము కూడా అందుకని ఇంట్లోనే చేయించుకుందాము అని అనుకుని ఇంట్లో చేయించుకున్నామండి. కానీ చెప్తున్నా అండి, చాలా 100% చాలా మంచి పూజ అండ్ చాలా పాజిటివ్నెస్ ఇస్తుంది ఆఫ్టర్ పూజ. ఇక్కడైతే అన్నీ వాళ్ళు చేపిస్తున్నారండి. స్టార్టింగ్ అన్నీ గణపతి పూజ అన్నీ చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా మా పాప, దాన్ని రెడీ చేయడానికే నాకు చాలా టైం పట్టింది. ఉంచుకోదు ఏది రెడీ చేసినా. ఇక్కడైతే పూజలో కూర్చోలేదండి పాపం, మేమిద్దరమే కూర్చున్నాము. చాలా బతనలాడాము, అయినా తను వచ్చి కూర్చోలేదు. ఇక్కడైతే చూసారా కంకణ ధారణ చేపిస్తున్నారు మాతోటి. కంకణ ధారణ చేయించి కంకణ ధారణ అయిపోయిన తర్వాత రుద్రాభిషేకం స్టార్ట్ చేశారండి. రుద్రాభిషేకం కూడా చాలా బాగా చేయించారు. అసలు మా పంతులు గారు అయితే ముందే అన్నీ ఏర్పాటు చేసి చాలా చక్కగా చేయించారు. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అసలు ఆ పూజ తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరినీ కలిసాం కదా, రిలేటివ్స్ అందరినీ కూడా ఒకసారి కలిసినట్టు అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అండి మేమైతే ఇండియా వచ్చినప్పుడల్లా ఏదో ఒక పూజ పెట్టుకుంటాము, సో దట్ అందరినీ కలవచ్చు అండ్ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం అలా కూడా చూసొస్తాము. బట్ కొన్నిసార్లు అయితే ఇట్లా పూజలాగా పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా పెట్టుకుంటాము. లాస్ట్ ఇయర్ అయితే సత్యనారాయణ స్వామి పూజ అండ్ ఈ ఇయర్ సుదర్శన హోమం చేయించుకున్నాము. ఏమో దేవుడి దయ బాగుంటే నెక్స్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకోవాలని నాకు ఆశ ఉంది. చూద్దామండి. సో ఇప్పుడైతే హోమం స్టార్ట్ చేస్తున్నారు. చూసారా ఎంత చక్కగా ముగ్గులేసి, అసలు ఆ డెకరేషన్ చూసి అయితే నాకు చాలా నచ్చింది. హోమం పేర్చిన విధానము అది చాలా బాగా చేశారండి. సో ఇప్పుడైతే అన్ని ఆరాధనలు అయిపోయిన తర్వాత మమ్మల్ని ఒక 5 minutes బ్రేక్ ఇచ్చారు. మేము కూడా వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ హోమం స్టార్ట్ అవుతుంది. ఎందుకు కంటిన్యూస్గా 1 hour 2 hours లైక్ 1 hour 45 minutes 2 hours ఉంటుందని చెప్పారు. కుటుంబానాం శ్రేయోభి వృద్ధ్యర్థం సకల దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఇష్టదేవత అగ్నిముద్దీపనార్థం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తేజసా భగవతః కర్మణ భగవాన్
ఓం రమగ్నయే నమః ఓం సభ్యాయ నమః ఓం అసర్వాజస్య సంగతే ఆద్యం సురభిపుత్రయా అమృతీకృత్య భాష్యకే విదాయ చక్రముద్రాం దర్శయేత్ శుశ్రువయోః స్వాహా ఓం దుర్గాయ వినాశనే శివశిలాయ శ్రీవరదమూర్తయే నమో నమస్తః మహే మహాద్వాలాయ ధీమహి తన్నశేఖర ప్రచోదయాత్ స్వాహా ఓం రం 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 శ్రోం హుం ధాత్కార హుంబడు హుం శ్రోం రం. ఇక్కడైతే అందరినీ ఫుడ్ తినమని స్టార్ట్ చేసామండి. క్లిప్పింగ్ అయితే తీయలేదు. అండ్ తర్వాత అందరికీ పంతులు గారు మంత్రం చెప్పి ఇక్కడ అక్షింతలు ఇచ్చి పూర్ణాహుతి మీద వేయించి అందరి చేత కళ్ళు కత్తుకోమని చెప్పారు. సో అదంతా ఇక్కడ జరుగుతుంది. పూర్ణాహుతి వేసేసిన తర్వాత హోమం కంప్లీట్ అయినట్టే. ఇక్కడ పూర్ణాహుతి హోమంలో ఫైనల్గా వేపిస్తున్నారండి. సప్తదేహగ్నే సమిద సప్తజిహ్వా సప్తహృదయ సప్తభావ ప్రియాని విష్ణుర్విచక్రమే త్రేధానదేవదో సమూఢమస్య భాగం సురే పూర్ణాహుతిముత్తమాంజుహోదే సర్వం వై పూర్ణ పరమాత్మన ఇదం పూర్ణమిదః పూర్ణమదః పూర్ణాత్ పూర్ణమదస్సుదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణదేవా. ఇక్కడైతే పూర్ణాహుతి అయిపోయిన వెంటనే మమ్మల్ని 3 ప్రదక్షిణలు చేయమన్నారు. సో మా తర్వాత అందరినీ కూడా 3 ప్రదక్షిణలు చేయమని చెప్పారు. సో ఆ 3 ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కంప్లీట్ అయినట్టండి పూజ. సో ఇక్కడ అందరూ ప్రదక్షిణ అయిపోయిన వెంటనే మమ్మల్ని బయట బాల్కనీలో కూర్చోమని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ మన కలసంలో ఉన్న వాటర్ అంతా మా మీద వేశారండి. అది బ్లెస్సింగ్ అని చెప్పారు. సో దాంతో ఈ పూజ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇంకా తర్వాత వేదాశీర్వచనం ఇచ్చారు. తర్వాత పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసి దండం పెట్టుకున్నాము. అయిపోయింది. సో పూజ అంతా ఇలా కంప్లీట్ అయిందండి. హ్యాపీ. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కోమలి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to our channel. Thank you for watching.